పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఆర్మూరు మండల కేంద్రంలో 18వ వార్డులో నిజాం సాగర్ కెనాల్ 82/2 ఏదైతే ఈరోజు గనిపడి 13 కుటుంబాలు నిత్యావసర సరుకులు, బట్టలు మొత్తం నష్టానికి గురైనాయి అని చెప్పేసి ఒకవైపు తలబట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ తప్పు నుంచి బయటపడడానికి ఈరోజు కొలతలని చెప్పేసి పెట్టేసి 4 ఇండ్లని తీసేస్తామని చెప్పేసి అధికారులు, ఇరిగేషన్ అధికారులు బెదిరించడం అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి, అట్లాగే 25 నుంచి 30 సంవత్సరాలుగా దాదాపు వాళ్ళ పిల్లలకు 4 పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. మనవాళ్ళు, మునిమనవాళ్ళు కూడా అదే గుడిసెలకు కన్నారు. వాళ్ళ గుడిసెలు తీసేస్తామని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉంటే, మేమేమో నష్టపోయిన వాటికి నష్టపరిహారం కావాలి, కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వాలి తాత్కాలికంగా అని మేము కోరుతూ ఉంటే, మరోవైపు వాళ్ళు దీన్ని మరిపించడానికి, వాళ్ళ తప్పుని కప్పించుకోవడానికి ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈరోజే బెదిరించారు. దానిపైన గౌరవనీయుల కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చాం. వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా మేము ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం. ఇరిగేషన్ వాళ్ళు, అయ్యా జాగ్రత్త, గుడిసెలు ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళయి, వాళ్ళ రెక్కలే వాళ్ళ ఆస్తి, వేరే ఆస్తి లేదు, దాన్ని తొలగించొద్దు, పట్టాలు ఇచ్చి అలా డబుల్ బెడ్రూమ్ నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ 82/2 గండిపడి దాదాపు ఒక 15 కుటుంబాలు నష్టపోయినాయి. అలాంటి కుటుంబాలకు కనీసం తాత్కాలిక సహాయం కింద కుటుంబానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి రేపు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి 5 లక్షల రూపాయలు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆ గుడిసెల్ని తొలగిస్తామని సర్వే పేరుతోని, కొలతల పేరుతోని బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మేల్కొని ఆ కెనాళ్లలో ఉన్నటువంటి చెట్లు, చెదారాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.